వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. మన 30 days హోటల్ లెర్నింగ్ సిరీస్ కి సంబంధించి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని లాంగ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ వీడియోకి 40k వ్యూస్ దాకా వచ్చినాయి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కనుక చూస్తే మాకు లాస్ట్ మంత్ ప్రాఫిట్ ఎంత వచ్చింది హోటల్ బిజినెస్ మీద అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆ వీడియో కింద చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తోటి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియోలో మీరు టిఫిన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మీరు ఏ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు, అసలు టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఎవరన్నా ఈ టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతున్నాను అనమాట. కళ్ళకి కట్టినట్టు సమాధానం చెప్తాను మీకు. సో ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోని కొంచెం స్పీడ్ లో పెట్టుకొని చూసేయండి. ఫస్ట్ మా స్టోరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి గుంటూరు వచ్చి ఇక్కడ ఒక టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ రన్ చేస్తా ఉన్నాం. దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టోరీ మొత్తం మీకు క్లియర్ గా చెప్తాను అనమాట. మా నేటివ్ ప్లేస్ అయితే పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మండెపూడి అనే ఒక చిన్న విలేజ్. అక్కడ వ్యవసాయం చేసుకునే ఒక చిన్న ఫ్యామిలీ అనమాట మాది. లాస్ట్ 3 to 4 years నుంచి వ్యవసాయంలో లాస్ వస్తానే ఉంది. ఏదో ఒక సంవత్సరం కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి అని చెప్పి ఆశతోటి చేస్తానే ఉన్నాం. కానీ అస్సలు లాభాలే లేవన్నమాట. ప్రతి సంవత్సరం నష్టాలే. అదే టైంలో మా పెద్దనాన్న వాళ్ళు గుంటూరులో బ్రాడీపేట అనే ఏరియాలో ఒక టీ స్టాల్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో బాగానే క్లిక్ అయింది. దాని ముందు ఒక టిఫిన్ సెంటర్ పెడితే టీ స్టాల్, టిఫిన్ సెంటర్ ఈ రెండు ప్యారల్ గా మంచిగా గ్రో అవుతాయి అని చెప్పేసి మీరు కూడా ఊరు నుంచి గుంటూరు వచ్చేసి ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకోండి అని చెప్పేసి మా పెద్దనాన్న అయితే సజెషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను చెప్పినంత సింపుల్ గా ఈ ప్రాసెస్ అయితే జరగలేదు అనమాట. ఎందుకంటే మేము మా ఊర్లో దాదాపు 10 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తాం. మా ఇంట్లో 4-5 గేదెలు ఉన్నాయి, ట్రాక్టర్ ఉంది, దానికి సంబంధించి ట్రక్కు, గొర్రెలు అవి ఇవి ఉన్నాయి అనమాట. మేము వ్యవసాయం ఆపేసి గుంటూరు వచ్చి ఇక్కడ టిఫిన్ బండి పెట్టాలి అంటే ఫస్ట్ వీటినన్నిటిని వదిలేయాలి. గేదెలు మొత్తం అమ్మేయాలి, ట్రాక్టర్ అమ్మేయాలి, వ్యవసాయం ఆపేయాలి. ఇవన్నీ ఆపేసి గుంటూరు రావాలి. ఇక్కడికి వచ్చి టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ క్లిక్ అవ్వకపోతే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే పరువు నష్టం, వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా కూడా ఇవన్నీ మళ్ళీ ట్రాక్టర్, గేదెలు ఇవన్నీ కావాలి అంటే మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అసలు వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తోటి ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్గా ఏదైతే అదైంది, ఇక వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఫ్యామిలీలో కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే టిఫిన్ బిజినెస్లో చాకిరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే నలుగురుంటే నలుగురికి, ఆరుగురుంటే ఆరుగురికి, 10 మంది ఉంటే 10 మందికి పని ఉంటానే ఉంటుంది అసలుకి. సో చాకిరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా స్టడీస్కి ఖచ్చితంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే కలిగిద్ది అనమాట. సో ఎందుకులే అని చెప్పేసి కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి ఇష్టం లేదు. కానీ కొంతమంది ఏమోలే కష్టపడదాం, ఎంతో కొంత సంపాదించుకుందాం, ఈ వ్యవసాయంలో అట్లా ఏం మిగలట్లేదు కదా అని చెప్పేసి ఫైనల్గా గుంటూరు రావాలి, టిఫిన్ బండి పెట్టాలి అంటే డెసిషన్ తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఫిక్స్ అయిన తర్వాత గుంటూరు వచ్చి హోటల్ పెట్టాలనుకున్న లొకేషన్కి దగ్గరలో ఇల్లు ఎత్తుక్కుంటా ఉన్నాము. అలా ఒక ఇల్లు అయితే దొరికింది. ప్రెసెంట్ ఈ ఇల్లు అయితే దొరికింది అనమాట. ఒక మంచి రోజు చూసుకొని April 2023 23వ తారీఖు ఇంట్లో పొంగలైతే పొంగిచ్చాము. ఆ తర్వాత 26th April 2023 ఈ మండపూడి నుంచి మా ఊరు నుంచి సామాన్ మొత్తం సర్దుకొని గుంటూరు అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. అలా వ్యవసాయం చేసుకునే ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఇప్పుడు హోటల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. అసలు మీరు హోటల్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఏ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు, ఈ 3 క్వశ్చన్స్ కి మీకు క్లియర్ గా ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నాను. ఎవరన్నా టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, టిఫిన్ బిజినెస్ లో చాకిరీ చాలా ఎక్కువ ఉంటుంది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. అసలు ఫ్రీ టైమే లేకుండా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. సెలవులు ఏమి ఉండవు. సెకండ్ సాటర్డే అని, సండే అని, ఫెస్టివల్స్ అని సెలవులు ఏమీ ఉండవు. 365 రోజుల్లో మోస్ట్లీ అన్ని రోజులు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. హోటల్ పెట్టాల్సిందే. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మాస్టర్ కానీ హెల్పర్స్ కానీ ఎవరైనా రాకపోతే ఆ వర్క్ మనం చేయడానికి రెడీగా ఉంటేనే పెట్టాలి. ఈ హోటల్ బిజినెస్ అంటే స్క్రాచ్ నుంచి పెద్ద వర్క్ వరకు మొత్తం అన్ని మేనేజ్ చేయగలగాలన్నమాట. క్లీనింగ్ చేసే వాళ్ళు రాకపోతే మనమే క్లీనింగ్ చేసుకోవాలి, ప్లేట్లు మనమే కడుక్కోవాలి. తప్పదు, బిజినెస్ అంటే అన్ని పనులు చేయాలి మనం. మాస్టర్ రాకపోతే మనమే ఐటమ్ చేయాలి, దోశ వేయాలి, ఇడ్లీ వేయాలి, అన్ని మనమే వేయాలి. లేదంటే వేరే వాళ్ళ చేత మేనేజ్ చేపియాలి. వర్క్ చేసే స్కిల్ అన్నా ఉండాలి, లేదంటే మేనేజ్ చేయగలిగే స్కిల్ అన్నా ఉండాలి. ఈ రెండు లేకుండా హోటల్ బిజినెస్ పెడితే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనం సెలెక్ట్ చేసుకునే లొకేషన్ ఒక మంచి సెంటర్ అయి ఉండాలి. ఆ సెంటర్కి చుట్టుపక్కల ఒక 200 to 300 meters డిస్టెన్స్లో ఏ హోటల్ లేకుండా ఉంటే మంచిది. మేము స్టార్ట్ చేసిన కొత్తలో అయితే దాదాపు ఒక 200-300 meters సరౌండింగ్లో ఎక్కడా హోటల్ లేదు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ 2 years అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మా హోటల్కి చుట్టుపక్కల దాదాపు 10 హోటల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోటల్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే మల్టిపుల్ హోటల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గరకు వచ్చే క్రౌడ్ తగ్గిపోతారు అనమాట. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి.
మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని బట్టి ప్రైజెస్ అయితే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మాస్ ఏరియాలో పెడితే కనుక ప్రైజెస్ కొంచెం తక్కువే పెట్టాలి. క్లాస్ ఏరియాలో అయితే ₹1 ఎక్కువ పెట్టినా కూడా కొంటారు. సో మనం ఏరియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడే ప్రైస్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. మనం ఇచ్చే ఐటమ్ని బట్టి, దాని క్వాంటిటీని, క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి. టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ థింగ్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐటమ్ క్వాలిటీ, అలాగే చట్నీ టేస్ట్. ఈ రెండు కనుక ఉంటే మోస్ట్లీ బిజినెస్ క్లిక్ అయినట్టే. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా క్లిక్ అయ్యింది అని కాదు. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనకాల డజన్ ఫ్యాక్టర్లు ఉంటాయి. అవన్నీ సాటిస్ఫై అయితేనే బిజినెస్ సక్సెస్ అయ్యింది. టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే అసలు ఈ బిజినెస్ గురించి మాకు జీరో నాలెడ్జ్, అసలు ఏమీ ఐడియా లేదు. ఏమీ ఐడియా లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేసాము. రోజు రోజుకి కొత్త ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటా ఉన్నాం. మాకున్న నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం. అట్లా ఇప్పుడు ప్రెసెంట్ 2 yearsకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. అసలు మాస్టర్ని ఎలా హైర్ చేసుకోవాలి, వాళ్ళకి ఎంత పే చేస్తారు, హెల్పర్స్ని ఎట్లా హైర్ చేసుకోవాలి, మాస్టర్ రాకపోతే ఏం చేయాలి, ఐటమ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, పిన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అసలు కస్టమర్కి ఎట్లా సేల్ చేయాలి, అది అసలు ఏమీ ఐడియా లేదు. జీరో నాలెడ్జ్ తోటి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లానే ఉండేది. మాకు అసలు కనీసం పార్సిల్ కట్టడం కూడా రాదు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా వర్క్ అంతా మేమే నేర్చుకున్నాం. ఎవరైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మోస్ట్లీ మీరు సొంతగా చేసుకుంటే మిగులుతాయి అనమాట. అట్లా కాదు నేను 2 హెల్పర్స్ని పెట్టుకుంటాను, నేను కుర్చీలో చేతులు కట్టుకుని కూర్చుంటా అంటే అవ్వదు. మోస్ట్లీ వర్క్ అంతా మీరే చేస్తేనే, మీరే మేనేజ్ చేసుకుంటేనే మీకు మిగులుతాయి. ఒక హెల్పర్కి మనం ఎంతైతే పే చేస్తున్నాం ఆ వర్క్ మనం చేస్తే ఆ డబ్బులు మనకే మిగులుతాయి. ఫైనల్గా వ్యవసాయం బెస్టా లేదంటే ఇట్లాంటి ఒక చిన్న బిజినెస్ బెస్టా అంటే వ్యవసాయంలో మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి చేతికి వస్తుంది అని చెప్పి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే ఇదంతా ఎన్విరాన్మెంట్, నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం పంట పండించిన తర్వాత ఒక్కసారి వర్షం పడింది అంటే అదంతా నాశనం అయిపోద్ది. ఇట్లాంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వ్యవసాయంలో లక్ ఉండాలి, అట్లాగే కష్టపడాలి. మన కష్టానికి విలువ దక్కాలి అంటే దానికి కూడా లక్ ఉండాలన్నమాట. కానీ బిజినెస్లో అయితే మనం టేస్ట్, క్వాలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే లక్ అనే ఫ్యాక్టర్ కొంచెం ఉన్నా చాలు మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ వీడియోలో మీకున్న కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశానే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కూడా గట్టి కొట్టేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసింది. ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బై బాయ్.